కానీ జాతీయ స్థాయిలో మాత్రం ఏదో చేస్తారు, మీరు ఏదో చేసేలా ఉన్నారు, ఖాళీగా ఉండేలా కనపట్ల. ఆఫ్ కోర్స్ ఇది ఒక మంచి పరిణామమే, ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఇది ఎలా సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీకి? ఒకటి ఇక్కడ ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కి సంబంధించి గతంలో 52 నుండి ఇప్పుడు దగ్గర 97, 98 100% పెరగడం. తర్వాత ఇండియా కూటమిలోని పార్టీలు కూడా బలమైన పార్టీలు. ఇప్పుడు ఓవరాల్ గా మనకు ఇండియాకు వచ్చేసి ఇండియా కూటమికి 232 వచ్చాయంటే తమిళనాడులో డిఎంకే, ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ గతంలో వచ్చేసి కేవలం 5 వచ్చాయి. 2019లో కాంగ్రెస్ కు 1, ఎస్పీకి 5, బిఎస్పీకి 10, బీజేపీకి 62, అప్నాదల్కు 2. బట్ బీజేపీ సొంతంగా తీసుకున్న 62, ఎస్పీకి 5. కానీ ఇప్పుడు అక్కడ పెనుమార్పు వచ్చేసి ఉత్తరప్రదేశ్. దాని తర్వాత పెద్ద రాష్ట్రం తీసుకుంటే మహారాష్ట్ర కూడా పరిస్థితి వచ్చేసి గతంలో బీజేపీకి 23, కాంగ్రెస్ 1 వచ్చింది. కానీ ఈసారి ఇండియా కూటమికి అక్కడ ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చేసి కాంగ్రెస్ కాకుండా కానీ తృణమూల్ కాంగ్రెస్ కు గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావడం. గతంలో 22 తృణమూల్ కాంగ్రెస్ కు, బీజేపీకి 18, కాంగ్రెస్ కు 2. గతానికంటే కూడా కొంచెం ఎక్కువ రావడం. అంటే ఇది పెద్ద పెద్ద రాష్ట్రాలు. బీహార్ లో అయితే గన మొత్తం 40కి 39 ఆ పక్క 17 బీజేపీ, జేడీయూ 16, లోక్ జనశక్తి పార్టీ 6, కాంగ్రెస్ కు 1, 40కి 1 మాత్రమే ఇండియా కూటమికి, ఆర్జేడీకి 0 వచ్చినాయి. కాబట్టి అక్కడ చాలా సీసా రివర్స్ జరిగింది అక్కడ. సరే తమిళనాడు అంటే మామూలు అనుకోండి. మధ్యప్రదేశ్ నిలుపుకోవడం కొంత బీజేపీ ఇప్పుడు వచ్చేసి ఆ మటుకైనా వచ్చాయి అంటే మధ్యప్రదేశ్ వచ్చేసి 29 లాస్ట్ టైం వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు 29 నిలుపుకోవడం అనేది, స్టేటస్ కో మెయింటైన్ చేయడం అనేది బీజేపీకి ఆడ కలిసి వచ్చింది. కర్ణాటకలో అలాగే, కర్ణాటకలో లాస్ట్ టైం వచ్చేసి కాంగ్రెస్ 1 వచ్చింది, ఇప్పుడు బీజేపీకి 25, జేడీఎస్ కు 1, ఇండిపెండెంట్ కూడా అది కూడా వాళ్ళదే. కాబట్టి దాదాపు 27 వచ్చినది కాంగ్రెస్ కు 1. అక్కడ కూడా కాంగ్రెస్ కు ఒకేలా బీజేపీకి ఎక్కువ వచ్చినప్పటికీ కాంగ్రెస్ కు గణనీయంగా పెరగడం జరిగింది. సరే గుజరాత్ వచ్చేసి 26, ఇప్పుడు కూడా 24, 25 ఉన్నట్టుంది. రాజస్థాన్ లో మళ్ళా మార్పు వచ్చింది. రాజస్థాన్ లో గతంలో 25కు కాంగ్రెస్ కు 0 వస్తే బీజేపీకి 24, ఆర్ఎల్పీకి 1. అంటే మొత్తం వచ్చేసి రాజస్థాన్ స్వీప్ చేయడం జరిగింది అప్పుడు. ఇప్పుడు అక్కడ కూడా తగ్గిపోవడం జరిగింది. ఒరిస్సా బీజేపీ అన్నో ఎన్నో నిలబెట్టుకున్నానికి కారణం వచ్చేసి ఒరిస్సా. అటు మెయిన్ లాభం వచ్చింది ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఒరిస్సాలో. అటు రాష్ట్రము చేతిలోకి వచ్చింది. లోక్సభకు సంబంధించి గతంలో బీజేపీకి 8 వస్తే ఇప్పుడు 19 రావడం, 21కి 19. ఈ విధంగా తెలంగాణలో కొన్ని పెరగడము, ఇంకా మిగతా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ నిలుపుకోవడము, దీని వలన కొన్ని నిలుపుకోవడం. తెలుగు రాష్ట్రాలే మంచి ఊపిరిచ్చినాయి బీజేపీకి. ఎందుకంటే తెలంగాణలో 4 ఉంటే 8 అయినాయి, ఏపీలో 4 వచ్చినాయి అదనంగా. అవును, ఇవి లేకపోతే ఈ పాటి క్యాంప్ రాజకీయాలు మొదలయ్యేమో ఢిల్లీ జాతీయ స్థాయిలో. ఇక రెండవది వచ్చేసి బీజేపీకి సింగిల్ పార్టీగా మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ రాలేదు కాబట్టి డెఫినెట్ గా మిత్రపక్షాల మీద, కూటమిలో ఉండే పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుంది. అది ఒక అంశం. ఈవెన్ బీజేపీలో కూడా ఈవెన్ వచ్చేసి నాయకత్వాన్ని మార్చుతామో అది కూడా వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు అయిపోయింది. రెండోది వచ్చేసి అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు వద్దు అనే నేపథ్యంలో వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. రేపు ఇది వచ్చేసి రైజ్ కావచ్చు. ఇప్పుడు మనం ఇంతవరకు హ్యాపీగా బాగున్నప్పుడు రాకపోవచ్చు. ఇప్పుడు బీజేపీలోనే ఆ పాయింట్ మీద వచ్చేసి ఏమో అద్వానీ, మురళీ మనోహర్ జోషిని పక్కన పెట్టినప్పుడు ఆ ఒక్క కారణం చేత మళ్ళా ఈయన ఎందుకు ఉండాలా అనేది ఎవరో రైజ్ చేస్తారు. కాబట్టి అందుకే అంత హడావిడిగా వచ్చేసి కూటమిలోని పార్టీలకు ఎట్లా పోతాడన్న భయంతోనూ, తర్వాత బీజేపీలో కూడా ఆలస్యమైతలకల్లా ఇటువంటిది వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణ పరాభవానికి, ఓటమికి మీరేం చెప్తారు? మీ అనాలిసిస్ ఏంటి?
అంటే ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, ఒక్క నిమిషం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఒకసారి అది చూద్దాం ప్లీజ్. వాల్యూమ్ పెంచుకోండి.